ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే నీవు. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే నీవు. ఓం సాయిరామ్. సాయి బంధువులకు, సాయి టీవీ ప్రేక్షకులకు సాయి మాతా కార్యక్రమానికి స్వాగతం. ఈ విశ్వంలో మనకి తోడుగా మనల్ని కనిపెట్టుకొని ఉండడానికి విశ్వప్రేమ, విశ్వమాత మన కోసం ఎన్నో రూపాల్లో మనకి తోడు అందిస్తూ ఉంటుంది. మనం గమనించినా గమనించకపోయినా మన సంతోషాన్ని, దుఃఖాన్ని, మన ఆలోచనల్ని అనుక్షణం కనిపెట్టి ఉంటూ మనల్ని సరైన మార్గంలో నడిపించడానికి, మన జీవితంలో మనం కర్మలన్నీ చేసుకుంటూ వెళ్ళడానికి ప్రకృతి అనేక విధాలుగా తోడ్పడుతూ ఉంటుంది. అయితే ప్రకృతి మనకి ఏ విధంగా సహాయపడుతుంది, ప్రకృతి మనల్ని ఎంతగా ప్రేమిస్తుంది, మనం ప్రకృతిని ఏ విధంగా రిసీవ్ చేసుకుంటున్నాము, ప్రకృతిని మనం కూడా తిరిగి ప్రేమిస్తున్నామా లేదా, నిజానికి ప్రకృతి మనకి ఉండే సంబంధం ఏంటి, ప్రకృతిని మనం కూడా తిరిగి ప్రేమించడం వల్ల మనకు కలిగే లాభాలేంటి, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకుంటున్నాం. ఎందుకు? తప్పకుండా మాట్లాడుకోవాలి. మనం వచ్చిందే ప్రకృతిలోంచి, మనకి తోబుట్టువు ప్రకృతి. ఏ ప్రకృతినైతే ఒక విశ్వప్రేమ సృష్టించిందో అదే విశ్వప్రేమలోంచి ఆ మాతే అదే ప్రేమతో మనల్ని కూడా సృష్టించింది. కాబట్టి మనం మన చుట్టూ ఉన్న ప్రకృతిని అర్థం చేసుకుంటూ వెళ్ళినప్పుడు మన జీవితాలు చాలా సంతోషంగా ఉంటాయి. ఒకసారి ఆలోచించుకుందాం. మనం ప్రకృతిలో ఇప్పటికే మనం గాలిని కూడా కొనుక్కుంటున్నాం, నీటిని కూడా కొనుక్కుంటున్నాం. ఇక పూజకి పువ్వులు కొనుక్కోవడం అది చాలా మామూలు అయిపోయింది. మన ఇంటి దగ్గర ఒక పూల చెట్టు వేసుకోవడం కూడా మనం మర్చిపోయాం కదా. అసలు కొన్ని రోజులైతే, ఇంకా కొద్ది సంవత్సరాలు అయితే నీరు కూడా కొనుక్కుంటున్నాం కదా. అన్నీ కొనుక్కోవడమే, లైట్లు కూడా. ఈవెన్ సూర్య భగవానుడు మనకి అంత చక్కటి వెలుగును అందిస్తున్నా పట్టపగలు కూడా మనం వెలుతురు కొనుక్కుంటున్నట్టే. కరెంటు వెలుగుల్లో అలాగా కూర్చొని దానికి బిల్లు కట్టుకుంటూ వెలుతురు కూడా కొనుక్కుంటున్నాం కదా. ఉన్న ప్రకృతిని పట్టించుకోకుండా మనం నిర్లక్ష్యం చేసుకొని ఇలా లైట్ల వెలుగుల్లో కూర్చొని కొనుక్కున్న నీరు, వాసన లేని పువ్వులు, రుచి లేని కూరగాయలు, ప్రకృతికి దూరంగా ఉండి అనేక అనారోగ్యాలు తెచ్చుకుంటూ మనం మన జీవితాన్ని పాడు చేసుకుంటున్నాం, దేహాన్ని బాధ పెడుతున్నాం, మనసుని కష్టపెడుతున్నాం. నిజమా కాదా? ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటే నిజమే అని మనకి అర్థమవుతుంది. కాబట్టి మన కోసం మనం ప్రకృతిని ప్రేమించుకోవాలి. అయితే ప్రకృతికి దగ్గరగా ఉండాలి, మొక్కల్ని, చెట్లని ప్రేమించాలి, పూజించాలి, గౌరవించాలి, వాటిని కాపాడుకోవాలి. ఇలాంటి విషయాలు కూడా బాబా గారు చెప్పారా? వాటిని పాటించారా? అలాంటివి మనకి సచ్చరిత్రలో ఏమైనా వస్తాయా? ఎందుకంటే మనం ఏది చేసినా, ఏది ఆలోచించినా బాబా గారు చేసి ఉంటేనో, చెప్పి ఉంటేనో చేసుకోవాలి. అంతే కదా. మనంతటి మనకు వచ్చే ఆలోచనలు ఎంతవరకు కరెక్ట్గా ఉంటాయో మనకు కూడా తెలియదు. అందుకని అదే కోణంలో సచ్చరిత్రను చదివినప్పుడు, నిజంగా సచ్చరిత్ర చదివిన ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. బాబా గారు లిఖించి పెట్టిన సచ్చరిత్రలో చెప్పబడని అంశం అంటూ ఏమీ లేదు. ఈ సృష్టి ఉన్నంత వరకు ప్రతి సమస్యకి సమాధానం, ప్రతి కోణానికి అందులో అంటే సచ్చరిత్రలో తగినటువంటి సబ్జెక్టు దొరుకుతుంది మనకి. అలాగే ఈ ప్రకృతికి సంబంధించిన సబ్జెక్ట్ కూడా సచ్చరిత్రలో ఉంది. అయితే మనం ప్రతిసారి సచ్చరిత్ర కొత్తగా కనిపించడంలో మన పాత్రే ఉండదు. అందులో ఉండే అక్షరాలు, అధ్యాయాలు ఎప్పుడూ మారవు కదా. కానీ అలాంటి ఆలోచన మన మెదడుకి కలిగించి, మన మనసులో కొత్త కొత్త ఆలోచనలు రేకెత్తించి, మనల్ని మరింత ముందుకి జీవితంలో వెళ్ళేలా ప్రోత్సహించి, తన మార్గంలో ప్రయాణించే ఏర్పాటు చేసే దివ్య ఆశీస్సులిచ్చే సాయినాథుని దయ వలన మాత్రమే మనకి సచ్చరిత్రలోని మరో కోణాన్ని పట్టుకునే అదృష్టం దొరుకుతుంది. ఇదే కోణంలో ఆలోచించినప్పుడు ప్రకృతికి మనం ఎంత దగ్గరగా ఉండాలి, దూరంగా వెళ్ళడం వల్ల కలిగే నష్టాలు, దగ్గరగా ఉండడం వల్ల కలిగే ఆనందాల గురించి మాట్లాడుకుంటున్నాం. మనం ముందు భాగాల్లో చెప్పుకున్నాం. శ్రీ సాయిబాబా మొట్టమొదటిసారిగా భూమిపై అవతరించినప్పుడు 16 సంవత్సరాల బాలుడిగా ప్రకటితమైంది షిరిడీలోని వేప చెట్టు కింద.
ఆ తర్వాత బాబాగారు రెండవసారి దర్శనమిచ్చింది ఎక్కడ? దూప్గావ్ గ్రామానికి చెందిన చాంద్ పాటిల్ అనే అతనికి ఒక మామిడి చెట్టు కింద కూర్చొని దర్శనమిస్తారు. అయితే మనం ఇక్కడ ఇంకొకటి కూడా గమనించుకోవచ్చు. అంటే ఇది ఇప్పుడు అవసరం లేని సబ్జెక్ట్ అయినా సరే మనం మాట్లాడుకోవాలి. బాబాకు సంబంధించి ప్రతిదీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉంటే ఎప్పుడు ఏ సందర్భంలో అయినా ఏమో అది ఎవరికి ఎక్కడ కనెక్ట్ అవుతుందో తెలియదు. బాబాగారు మొట్టమొదటిసారిగా వేప చెట్టు కింద ప్రకటితమైనప్పుడు ఆ గ్రామస్తులంతా ఎవరి బాలుడు ఎందుకింత సాధన చేస్తున్నాడు, అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎంత సుందరంగా ఉన్నాడు ఈ బాలుడు, ఇతని వివరాలేంటి తెలుసుకోవాలని చాలా ఆశ్చర్యపోతారు, ఆతృత పడతారు. అప్పుడేమవుతుంది, ఖండోబా ఒక గ్రామస్తుడికి పూని ఈ వేప చెట్టు కింద తవ్వండి అని చెబుతారే తప్ప ఖండోబా దేవుడు కూడా ఇదో ఇలా ఈ బాలుడికి సంబంధించిన విషయాలు ఇవి అని చెప్పడు. అయినప్పటికీ అంటే ఒక భూగృహము, ఆ భూగృహంలో అంటే గాలి వెళ్ళకపోయినా సరే 4 దీపాలు వెలుగుతూ కనిపిస్తాయి. నిజానికి బాబాగారి చరిత్రలో మనం మొట్టమొదటి లీల ఇదిగానే చెప్పుకోవాలి, అంతే కదా. ఆ వేప చెట్టు కింద భూగృహంలో కనిపించే 4 దీపాలు బాబాగారు ఇది నా గురుస్థానం, దాన్ని మూసేయండి అని యథావిధిగా మూసేయండి అని చెప్పడం మనం గమనిస్తే, బాబాగారి అవతరణ భూమిపై జరిగినప్పుడు మనకి కనిపించే మొట్టమొదటి లీల వేప చెట్టు కింద జరిగింది. రెండవ లీల ఎక్కడ జరిగింది? చాంద్ పాటిల్ విషయంలో చాంద్ పాటిల్ తప్పిపోయిన గుర్రాన్ని చూపించడం, అంటే చాంద్ పాటిల్ని పేరు పెట్టి పిలవడం, నీరు నిప్పు ఒకే చోట సృష్టించి చిలుంకి నిప్పు అంటించడం, ఇది నిజానికి బాబా మామిడి చెట్టు కింద చూపించిన రెండవ లీల కదా. ఆ తర్వాత మూడవ లీల ఎక్కడ జరుగుతుంది? బాబాగారు షిరిడిలో చాంద్ పాటిల్ కుటుంబంతో కలిసి ఖండోబా మందిరం దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద ఆగినప్పుడు అసంకల్పితంగానే మహల్సాపతి పిలుస్తాడు, ఆవో సాయి అని. అసంకల్పితంగానూ బాబాగారి సంకల్పము, మరి ఏదేమైనా మనందరి అదృష్టం. మరే పేరు కాదు, సాయి అనే పేరు ఎంత హాయిగా ఉంది కదా. ఏ చిన్న పిల్లలు కూడా ఎవరైనా హాయిగా పలికేంత సులువైన పేరు అది. మన భగవంతుడి పేరు, మన సాయి మాత పేరు సాయి. ఏ పేరు లేని పరమాత్మకి, అన్ని పేర్లు తానే అయిన పరమాత్మకి ఈ కలియుగంలో పేరు ఎక్కడ పెట్టబడింది? మర్రి చెట్టు కింద దిగినప్పుడు. మరి మర్రి చెట్టు అంటే మామూలు చెట్టా? దీన్ని కల్పవృక్షము అంటారు, వటవృక్షము అని కూడా అంటారు. మర్రి చెట్టు ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. అన్ని చెట్ల కంటే కూడా కొన్ని వందల సంవత్సరాల పాటు ఈ మర్రి చెట్టు జీవిస్తుంది. చాలామందికి తెలుసు, ఇప్పటికి కూడా మనకి పిల్లల మర్రని మర్రి చెట్లు, చాలా పెద్ద పెద్ద మర్రి చెట్లు మనకు కూడా ఉన్నాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, ఇటు తెలంగాణ రాష్ట్రంలో, మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో కానివ్వండి, దేశంలో చాలా ప్రదేశాల్లో పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉన్నాయి. ముఖ్యంగా మనకి ఇక్కడ మహబూబ్ నగర్ జిల్లాలో చూసినట్లయితే కొన్ని ఎకరాల్లో ఉంది అంత పెద్ద మర్రి చెట్టు. అది ఎంతకీ విస్తరించుకుంటూ పోతూ ఉంటుంది. కొన్ని వేల పక్షులకి ఆవాసంగా, ఆహారంగా పనికొస్తూ ఉంటుంది. ఎలా అయితే భగవంతుడిని భక్తులు ఆశ్రయించి ఉంటారో, మర్రి చెట్టు కూడా ఆల్మోస్ట్ ఇంకది శాశ్వతంగా ఉంటుంది. కొన్ని వందల సంవత్సరాలు, వేల సంవత్సరాల పాటు అలా జీవిస్తూ ఉంటుంది. మిగతా చెట్లన్నిటికీ వేర్లు భూమిలోకి ఉంటే, మర్రి చెట్టు వేర్లు ప్రతి కొమ్మ నుంచి వచ్చి భూమిలోకి వెళ్తూ ఆ చెట్టుని ఇంకా విస్తరింపజేసుకుంటూ చెట్టుకి, పెరిగే చెట్టుకి బలాన్ని ఇస్తూ ఉంటుందన్నమాట. అందువల్ల చెట్టుకి, మర్రి చెట్టుకి అలా వేర్లు భూమిలోకి వెళ్తూ ఉంటాయి. వాటిని బహుపాద వృక్షం అని కూడా అంటారనమాట. బహుపాద వృక్షం అంటే దీన్ని బ్రహ్మకి సంకేతంగా చెబుతారు మర్రి చెట్టుని. మర్రి చెట్టు వేర్లలో బ్రహ్మ, కాండంలో విష్ణువు, ఆకుల్లో శివుడు, అంటే మర్రి చెట్టులో త్రిమూర్తులు ఉంటారని అంటారనమాట. మనకి పురాణాల్లో చూసినట్లయితే మర్రి చెట్టు కిందనే సాధన చేసేవారు. ఎవరైతే మర్రి చెట్టు కింద ధ్యానము, సాధన చేస్తారో వారికి త్వరగా జ్ఞానం కలుగుతుంది త్రిమూర్తుల ఆశీస్సులతో అని అంటారు. ఇంకా మర్రి చెట్టు గొప్పతనం గురించి చెప్పుకుంటూ వెళ్తే చాలానే ఉంటుంది. మరి మాది మహారాష్ట్ర బార్డర్లో ఉండడం వల్ల అయితే ఏంటి, మా దగ్గర కూడా
మహారాష్ట్ర ప్రాంతంలో చూసినా, మరి మిగతా ఏరియాల్లో నేను చూసినంత వరకు కూడా చాలా ఏరియాల్లో కూడా ఉంటుంది. పురాతన మందిరాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడంతా పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉంటాయి. ఇలా ప్రతి మందిరం ముందు కూడా మర్రి చెట్లు ఉంటాయన్నమాట. అలాగే షిరిడి గ్రామ పొలిమేరల్లో ఖండోబా మందిరం ముంగట ఈ పెద్ద మర్రి చెట్టు ఉంటుంది. అక్కడ బాబాగారు దిగుతారు రెండోసారి షిరిడి వచ్చి. ఆ రావడమే బాబాగారికి సాయి అన్న పేరు భక్త మహల్సాపతి పిలవడము, ఆ తర్వాత భక్తులందరికీ అదే తారక మంత్రం అవడం జరుగుతుంది. అయితే మర్రి చెట్టు ఇప్పటికీ ఖండోబా మందిర ప్రాంగణంలో అలాగే ఉంది. అక్కడ బాబాగారి పాదుకలు ప్రతిష్ఠ చేయబడి ఉన్నాయి. ఇప్పటికీ మనందరం ఆ మర్రి చెట్టును దర్శించుకొని బాబాగారిని మనసారా స్మరించుకొని మర్రి చెట్టు కింద కాసేపు కూర్చొని బాబాగారిని మనసులో ధ్యానించుకుంటే చక్కని మనశ్శాంతి, ఆనందం కలుగుతుంది. ఇప్పటికీ మనం చూస్తాము, అంటే కొన్ని మతాల్లో కొన్ని ఆచారాలు పాటించే వాళ్ళు కూడా మర్రి చెట్టు చుట్టూ తమ సౌభాగ్యం కోసము పసుపు దారాలు చుడతారు. అలాగే ముఖ్యంగా పిల్లలు లేని వాళ్ళు మర్రి చెట్టుకి పూజ చేస్తారనమాట. దీనివల్ల వారికి సంతానం త్వరగా కలుగుతుంది అని ఒక నమ్మకం ఉంది. ఇంతకు ముందు యుగాల్లో మర్రి చెట్టు పాలు మాత్రమే తాగి జీవించేవారట. అయితే మర్రి చెట్టు ఆకులు కానీ కాయలు కానీ మర్రి చెట్టుని అకారణంగా గిల్లడం కానీ చేయకూడదు. అంత పవిత్రమైంది చెట్టు. దాన్ని గిల్లితే గనక ఒకవేళ అకారణంగానో, అంటే పిల్లలు చేష్టలుగానో లేకపోతే ఊరికే సరదాగానో చేస్తే మాత్రం తప్పనిసరిగా చాలా పెద్ద పరిహారాలే చేసుకోవాల్సి ఉంటుంది. అంత పవిత్రమైన మర్రి చెట్టు గురించి కూడా మనకి ప్రస్తావన వస్తుంది. సో మనకి ఎప్పుడైనా ఏదైనా పెద్ద పెద్ద మందిరాల దగ్గర మర్రి చెట్లు ఉన్నప్పుడు మనం తప్పనిసరిగా వాటికి నమస్కరించుకొని కాసేపైనా కూర్చొని మర్రి చెట్టు కింద ధ్యానం చేసుకోవడం వలన మనకి త్రిమూర్తుల ఆశీస్సులు లభిస్తాయి. ఎక్కడైతే త్రిమూర్తులు ఉంటారో అక్కడ ముక్కోటి దేవతలు కూడా ఉంటారని పెద్దలు అంటారు. కాబట్టి ఒక రకంగా సర్వదేవతల ఆశీస్సులు లభిస్తాయి. అంతెందుకు, సరే మనం అలా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే మనకి ఆధ్యాత్మిక పరమైన ఆశీస్సులు లభిస్తాయి. అదే లౌకికంగా చూసినట్లయితే మర్రి చెట్టు దగ్గర నుంచి వచ్చే గాలి, ముఖ్యంగా ప్రాణచికిత్స అని ఒక వైద్య ప్రక్రియ ఉంటుంది. ప్రకృతిలో ఈ పంచభూతాల నుండి వచ్చే ప్రాణశక్తితో ఈ ప్రాణచికిత్స చేస్తారు. దాంట్లో మొక్కల నుంచి వచ్చే ప్రాణ వాయువుని బట్టి ప్రాణచికిత్స చేస్తారు. దానికి మర్రి చెట్టు కింద కూర్చొని సాధన చేసినప్పుడు ఎవరైతే కొద్దిగా జబ్బులతో బాధపడుతూ ఉంటారో వారందరికీ మర్రి చెట్టు నుండి వచ్చే ఆ భూమి కానీ ఆ చుట్టుపక్కల ఉండే భూమి నుంచి ఆకుల నుండి వచ్చే ప్రాణశక్తి వలన వారికి త్వరగా ఆరోగ్యం చేకూరుతుంది. ఏంటో కదా, బాబాగారు ఖండోబా దగ్గర మర్రి చెట్టు కింద దిగడం ఏంటి, దాన్ని మనం ప్రకృతికి మనకి ఉన్న సంబంధంగా బాబాగారు చెప్పే విషయంగా ఆలోచించుకోవడం ఏంటి, ఇదంతా బాబా దయే. నాకు కూడా ఇన్ని రోజులు ఈ విధంగా ఆలోచించాలి అంటే దీంట్లో సచ్చరిత్రలో మనకి ఒక్క అక్షరం కానీ ఒక్క సంఘటన కానీ ఏది వృధా కాదు. మామూలుగా రాసేయచ్చు కదా, బాబాగారు ఖండోబా మందిరం దగ్గర దిగారు, మర్రి చెట్టు కిందే ఎందుకు బళ్ళాపారు, అసలు ఈ చెట్లేంటి, ఆలోచిస్తూ ఉన్నప్పుడు సచ్చరిత్ర నిజంగా కల్పవృక్షం అని మనకి రచయిత హేమట్ పంత్ అంటారు. కానీ కల్పవృక్షం కంటే చాలా ఎక్కువ కదా. అసలు మనం కోరితేనే ఏదైనా ఇస్తుందేమో కల్పవృక్షం. సచ్చరిత్ర కోరకుండానే మనల్ని ఎన్నో విధాల ఆశీర్వచనాలు అందిస్తూ ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. సరే, మర్రి చెట్టు గురించి మాట్లాడుకున్నాం. బాబాగారు మర్రి చెట్టు కింద దిగారు. సాయి అన్న పవిత్రమైన నామం మనందరికీ అందించారు. ఈ తారక మంత్రాన్ని పట్టుకొని మనం ఈ కలియుగంలో మన కర్మలన్నింటినీ ధ్వంసం చేసుకుంటూ మనం చేయాల్సిన మంచి కర్మలు చేస్తూ మానవ జన్మని సార్థకం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడి నుంచి వచ్చినట్లయితే ఇంకొక సంఘటన కూడా చెప్పేసుకుందాం. మనకి మర్రి చెట్టుకు సంబంధించిన ప్రస్తావన అయిపోతుంది. శ్రీ సాయి సచ్చరిత్ర 7వ అధ్యాయంలో చదివినట్లయితే అసలు చాలా సచ్చరిత్ర మొత్తం అత్యద్భుతం. అబ్బాయి ఎంత పొగిడినా తక్కువే. బాబాగారి ధౌతి ప్రక్రియ గురించి అందులో ఉంటుంది. అంటే బాబాగారు తమ పేగుల్ని తీసి కడుపులో నుండి తీసి శుభ్రం చేసి ఆరబెట్టుకొని మళ్ళీ మింగేవారు.
ఇది ఎక్కడ చేసేవారు? బాబా చుట్టూ ఎప్పుడూ భక్తులు ఉండేవారు కదా. బాబా ద్వారకామాయిలో ఉండడం మొదలుపెట్టిన తర్వాత అది కూడా భక్తుల కోరిక మీద. ఎప్పుడూ బాబాని ప్రేమించే భక్తులంతా ఆయన చుట్టూ ఉండేవారు. అయినా సరే వారందరినీ తప్పించుకొని ఎలాగోలాగా వెళ్ళి ప్రతి 2 రోజులకు ఒకసారి ద్వారకామాయి నుండి కొద్ది దూరంలో ఉండే బావి దగ్గరికి వెళ్ళి ఒక బకెట్తో నీళ్ళు తోడుకొని కొద్దిగా మొహం కడుక్కొని స్నానం చేసి ఏం చేసేవారు? అప్పుడు పేగులన్నీ ఇలా నోట్లోంచి బయటకు తీసి కడుపులో పేగులన్నీ. నిజం ఇది చూసిన వాళ్ళు షిరిడీలో స్వయంగా వాళ్ళు చెబితేనే రచయిత రాశారు. మనం నమ్మకపోతే అది నిజం కాకుండా పోతుందా? సచ్చరిత్రలో ఉండే ప్రతి అక్షరం నిజం. పేగులన్నీ తీసి శుభ్రంగా కడిగి వాటిని జామ చెట్టు మీద ఆరబెట్టి ఆరిన తర్వాత మళ్ళీ శుభ్రంగా మింగేసేవారు కడుపులోకి. ఇదంతా ఎక్కడ చేసేవారు? ఆ బావికి దగ్గరగా ఉండే ఒక మర్రి చెట్టు నీడలో కూర్చొని చక్కగా పేగులన్నీ బయటకు కక్కి వాటన్నింటినీ లోపల బయట శుభ్రం చేసి ఆ దగ్గరలో ఉన్న జామ చెట్టు మీద ఆరబెట్టి మళ్ళీ వాటిని మింగేసేవారు. ఇప్పుడు చాలామంది అసలు మాకు బాబా చెప్పేశాడు, మేమే బాబా అని బాబాలాగా తలకు గుడ్డ కట్టేసుకొని లేకపోతే బాబాలాగా ఇలా అంటూ ఆశీర్వచనాలు ఇచ్చేస్తూ బాబాలా ఊది పెట్టేస్తూ మేము కూడా అన్నదానం చేసేస్తున్నాం, బాబా అది ఇచ్చేశారు, మేము కూడా అది చేస్తున్నాం అని చెప్పే వాళ్ళందరినీ ఇదొక్కటి చేయమని చెప్తే చాలు కదా. అసలు అంటే బాబా చేసే ప్రతి ఒక్కటి చేస్తేనే కదా మనం వాళ్ళని బాబాలా కొలవాలి. ఇవాళ రేపు ఎవరంటే వాళ్ళు వచ్చేసి కొంచెం బాబాలా డ్రెస్ వేసుకోగానే లేకపోతే బాబా గురించి మేము చెప్పేస్తాం అనగానే వాళ్ళు గురువులు అయిపోవడం, ఓ సంవత్సరం తిరిగేసరికి వాళ్ళు బాబా కంటే ఎక్కువైపోవడం, బాబాను ప్రేమిస్తున్నాం అనుకునే వాళ్ళంతా బాబాను విడిచి వారి వెంట పడి వెళ్ళడం. ఇప్పటికైనా అంటే చిన్న పిల్లలు కూడా ఈ ప్రోగ్రాం చూస్తూ ఉంటారు కదా. ఎవరైనా మీ పెద్దవాళ్ళు చెప్తూ ఉంటే ఈయనే బాబా, ఈయనలో బాబా ఉన్నారు లేకపోతే ఈమెలో బాబా ఉందని ఎవరికైనా నమస్కారం చేపిస్తుంటే ఈ ధౌతి చేయమని అడగండి. బాబా పేగులన్నీ తీసి చక్కగా కడుక్కొని మళ్ళీ మింగేసేవాళ్ళంట కదా, అలా చేయమని అడిగి చూడండి. నిజంగా అలా చేస్తే నేను నమ్మాలి. బాబాతో మనం ఎవరము ఎప్పటికీ సరిపోము. అసలు బాబాతో పోల్చుకోవడం ఏంటి? చాలా అన్యాయం కదా. సరే అంటే సందర్భం వచ్చింది కాబట్టి మనం చెప్పుకున్నాం. సో బాబా ఎప్పటికీ బాబానే. బాబాకి సరితోగేవాళ్ళు, సరిపోలేవాళ్ళు, బాబాతో పోల్చుకోదగిన వాళ్ళు ఈ సృష్టిలోనే ఎప్పటికీ ఉండబోరు అనేది అక్షర సత్యం. ఇది మనందరము చాలా విచక్షణతో మనసులో పెట్టుకొని చాలా బుద్ధిగా బాబా గ్రంథాన్ని, బాబా పాదాలని పెట్టుకొని మన జన్మని తరింపచేసుకోవాల్సిన విషయం. ఇక మర్రి చెట్టు దగ్గర నుంచి మనం వచ్చినట్లయితే బాబా ద్వారకామాయిలో ఉండి రోజు ఏం చేసేవారు? 2 పచ్చి కుండలు తీసుకొని వచ్చి మంచి పూల తోటని పెంచేవారు బాబా. ఎక్కడి నుంచి? రహతా నుండి పూల మొక్కల విత్తనాలు తెచ్చి షిరిడీలో ఇప్పుడు ఏదైతే మనం సమాధి మందిరం బాబా గారి భౌతిక దేహం కొలువుదీరి ఉందో సమాధి స్థితిలో ఆ ప్రదేశంలో పూల తోట పెంచేవారు. ఆ మొక్కలన్నీ వేసి అవి కూడా ఏంటి? చక్కటి రకరకాల పూల మొక్కలు, బంతి, గన్నేరు, చామంతి, మల్లె ఇలాంటివన్నీ కూడా అన్నమాట. బాబా స్వయంగా 2 పచ్చి కుండలతో భుజాల మీద పెట్టుకొని నీళ్లు తెచ్చి ఆ పూల మొక్కలకి పోసి పూల తోటనంతా అంటే మొక్కలకి పోస్తే ఊరికినే పెరిగిపోతాయా? ఆ పాదులు శుభ్రం చేయాలి. ఆ తోటంతా ఎంత ప్రేమగా చూడాలి. మన ఇంటి దగ్గర ఉండే మొక్కలు చూడండి, ఎవరైనా పెంచుతూ ఉంటే మహా అంటే ఈ రోజుల్లో అందరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుందేమో, మిగతా మొక్కలు పెంచుకునే అవకాశం లేక కొందరు, ఇంట్రెస్ట్ లేక కొందరు. కారణం ఏదైతే అంటే మొక్కలు పెంచే వాళ్ళ సంఖ్య చాలా తగ్గిపోయింది. అక్కడక్కడ మాత్రం మనం పెంచుతున్నాము. మనం ప్రేమగా చూస్తే నిజంగా మొక్కలకి జీవం ఉంటుంది, లేదంటే అవి ఎలా పెరుగుతాయి? అంత అందమైన పూలను ఎలా ఇస్తాయి? మనకంటే వాటికే ఎక్కువ ప్రేమ ఉంటుంది, ప్రాణం కూడా ఉంటుంది. చాలా త్వరగా పెరుగుతాయి మొక్కలు. మనం ప్రేమగా చూసి రోజు తాకి వాటిని ఒక పువ్వు చూసినప్పుడు మనము అసంకల్పితంగానే అంటాం, అబ్బా ఎంత బాగుంది. కొంతమందికి మనసాగదు, ఆ పువ్వుని ముద్దాడుతూ ఉంటారు, లేదా ఆకులు కూడా చాలా అందంగా ఉంటాయి. ఇలా టచ్ చేసి చూసినప్పుడు మనం ఆప్యాయంగా నిమిరినప్పుడు ఆ మొక్కలు పెరగడం, పువ్వులు పూయడం అవంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రయత్నం చేసి చూడండి. నేను ఎప్పుడూ చేస్తూ ఉంటాను. ఆ మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. సో ఎంత పోషణ చేస్తే అంత బాగా మొక్కలు కూడా ప్రేమతో, ఈ సృష్టిలో ప్రేమకు లొంగందేదీ లేదు. బాబా గారు పూల తోటను అంత ప్రేమగా పెంచితే
ఇక్కడ బాబాగారి ప్రస్తుత సమాధి మందిరం ఉన్న ప్రదేశంలో పువ్వులన్నీ విరగబడి పూసేవంట. ఇప్పటికీ సమాధి మందిరంలో మనం అడుగు పెడుతూ ఉన్నాం. అది ఏం ప్రదేశము? బాబాగారే ఎంచుకొని చక్కని పూల తోట పెంచి దాన్ని సమాధి మందిరంగా తన భౌతిక దేహాన్ని భద్రపరిచే ప్రదేశంగా ఎంచుకున్నారు. శాశ్వతంగా ఈ సృష్టి ఉన్నంత వరకు ఉండేలా అంత చక్కగా ఆ ప్రదేశాన్ని మొక్కలతో శక్తివంతం చేశారు, పవిత్రం చేశారు. మరి మనం కూడా పూల మొక్కలు పెంచుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా చేసుకోవాలి. పూల మొక్కల్లో అంత పవిత్రత ఉంటుంది కాబోలు. నేలలో పచ్చని మొక్కలు పెరగడం, ఆ సువాసన నీలే మొక్కలు. ఇప్పటికీ అంటే బాబాగారి భౌతిక దేహం మన కళ్ళకి కనిపించకపోయినా బాబాగారు ఎప్పటికీ సజీవులే. మనకి ఏదో ఒక రూపంలో కళ్ళలో సాక్షాత్కారం ఇస్తారు, భౌతికంగా దర్శనమిస్తారు. అలాగే ఆ పూల మొక్కలు కూడా ఎంత అదృష్టం చేసుకున్నాయో కదా. ప్రతి జీవికి పునర్జన్మ ఉన్నట్టే బాబా చేతితో పెరిగిన అందమైన పూలు కూడా ఈరోజు మరి ఏ భక్తుల రూపాలు ఎత్తినాయో తెలియదు, ఎన్ని జన్మలు ఎత్తాయో తెలియదు. సమాధి మందిరంలో బహుశా బాబా గారిని దర్శనం చేసుకుంటూ మనం కూడా బాబా చేతుల్లో పెరిగిన ఏ అందమైన పూల మొక్క అయి ఉంటాం. కాబట్టే మనకు అంతో ఇంతో మంచి ఆలోచనలు. బాబా గారి ప్రేమను ఎలా అయితే ఒక పువ్వు తన సువాసనను తన చుట్టూ వెదజల్లాలనే ఆ ప్రేమను అందిస్తుందో అలాంటి బాబా ప్రేమను మనం కూడా అందించాలనే తపనను పడుతూ ఉంటామేమో అని ఒక ఆలోచన నాకు సంతోషంగానే అనిపిస్తుంది. అంత నిస్వార్థంగా కదా, పవిత్రంగా నిస్వార్థంగా. సో దాని తర్వాత మళ్ళీ మనం చూసినట్లయితే లెండి తోట. బాబాగారు లెండి తోటని ఎంత బాగా పెంచేవారు. లెండి తోట ప్రాముఖ్యత అంతా ఇంత కాదు. లెండి బాగ్లో ఎప్పటికీ బాబాగారు నందాదీపం వెలిగించారు. ఎప్పుడు? 160 సంవత్సరాల కిందట. ఇంకొక కొద్ది రోజుల్లో మనం బాబాగారి 100 ఏళ్ల సమాధి ఉత్సవాలు మొదలు పెట్టుకోబోతున్నాం కదా. బాబాగారు భౌతికంగా షిరిడీలో 60 సంవత్సరాల పాటు ఉన్నారు. అంటే బాబాగారు భౌతికంగా షిరిడీలో ఉన్నప్పుడు ప్రతిరోజు లెండి తోటకు వెళ్ళేవారు. బాబాగారు లెండి తోటకు వెళ్ళేటప్పుడు ఆయనకు నీడ రావాలని రాధాకృష్ణమాయి మరికొంతమంది భక్తులు ఏం పెంచేవాళ్ళు? వాళ్ళు చక్కని పూల మొక్కలే పెంచేవాళ్ళు. బాబాగారు ద్వారకామాయి నుంచి లెండి తోట వైపు వెళ్ళే మార్గం అంతా కూడా 2 వైపులా పందిళ్ళు వేసి చక్కగా పూల తీగలు అల్లించి ఆ పూల సువాసనలో పూల మొక్కల ఆ పూల తీగల నీడలో బాబాగారు లెండి తోటకు వెళ్ళేలా చక్కని ఏర్పాటు చేస్తే బాబాగారు అలా వెళ్ళి, అంటే భక్తుల ఏర్పాట్లతో నిజానికి బాబాకు సంబంధం లేదు, కానీ ప్రకృతికి వాళ్ళు అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు. బహుశా ఇదంతా మన కోసమే కదా. బాబాగారు వెళ్ళి లెండి తోటలో నందాదీపం వెలిగించి ప్రతిరోజు అక్కడ కొద్దిగా నీరు చల్లి ఏవో మంత్రాలు పఠించి ఆ ప్రదేశాన్నంతా లెండి తోటనంతా ఏమంటాం బాగా శక్తివంతం చేశారు. ఇప్పటికీ నందాదీపం దగ్గర కూర్చొని, అంటే ఇప్పుడు బాగా రష్ పెరిగిపోవడం వల్ల దీపం దగ్గర కూర్చోవడానికి సెక్యూరిటీ వాళ్ళు అనుమతి ఇవ్వడం లేదు. అయినా సరే మనం ప్రదక్షిణాలు చేసుకోవచ్చు. చేసుకొని కొద్ది దూరంలో కూర్చొని ధ్యానం చేసుకున్నట్లయితే అక్కడ కలిగే అనుభూతి వేరు. ఆ విధంగా బాబాగారు లెండి తోటను కూడా పెంచారు. బాబాగారి స్వహస్తాలతో నాటిన పెద్ద పెద్ద చెట్లు ఇప్పటికీ లెండి తోటలో మనకి దర్శనమిస్తాయి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇలా ప్రకృతికి సంబంధించి సాయి సచ్చరిత్రలో మనకి చాలా ముఖ్యమైన ఘట్టాలు అనేకం వస్తాయి. వాటి గురించి కూడా మనం రాబోయే భాగాల్లో మాట్లాడుకుందాం. ఇంత చక్కని అవకాశాన్ని మనకు కలిగించిన సాయినాథుని సాయి టీవీకి, చక్కని ఆలోచనలతో మన జీవితంలో మన సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రేరేపించిన సాయి మాతకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. ద్వారకామాయిలో దయగల సాయి, సాయి మాతవే నీవు, సాయి మాతవే నీవు. ద్వారకామాయిలో దయ